హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ మనకు తెలుసు ఆంధ్ర కింగ్ తాలూకా బిగ్ ఫ్యాన్ మూమెంట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్ మన రామ్ పోతినేని గారు హీరోగా నటించిన సినిమా. ఆ ట్రైలర్ గురించి నా రియాక్షన్ ఏంటో లైవ్లో చూద్దాం, చూస్తూ రియాక్ట్ అవుదాం. అలాగే మీ రియాక్షన్ ఏంటి, మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నామా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ చూస్తూ మాట్లాడుకుందాం, మనకేమనిపిస్తుంది, ఎలా ఉందనేది. అలాంటి ఓ హే ఎనర్జెటిక్ రామ్ భలే అనిపించిందండి. ఎనర్జెటిక్గా ఉంది. ట్రైలర్ స్టార్టింగే పక్క మాస్ గోదావరి యాస. ఆ గెటప్ సాగర్ అనే అభిమానికి చాలా చాలా బాగా చూపించారు మన రామ్ పోతినేని గారిని. ఎలాండి ఎల్లండే ఎల్లండి ఎల్లండి అనే 10 నిమిషాల్లో ఆట మొదలవుతుందనే డైలాగ్తో స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో అనే ఫీలింగ్ తెప్పించారు ఇనీషియల్గానే, బికాస్ ఆఫ్ హాల్ అండ్ ఆల్ అట్మాస్ఫియర్స్. సో పిచ్చ ఎమోషన్ అయితే మన రామ్ పోతినేని గారి కళ్ళల్లో కనిపిస్తుంది. డై హార్డ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. ఆ అభిమాని మామూలుగా లేదు, ఫుల్ అభిమానిలాగే కనిపిస్తున్నాడు. హీరో ఇంకెందుకు, నువ్వే హీరో. ఆహాహా, ఆహా, ఓహో. ఎక్కడ మన హీరోయిన్ భాగ్యశ్రీ, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ మాత్రం భలే ఉంది. రాంబోధిని గారి కమ్బ్యాక్ లవ్ బ్యాక్ స్టోరీగా చెప్పొచ్చు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయ్యేటే కనిపిస్తుంది. బయట ఉన్న రూమర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, అట్ల గురించి నేను చెప్పవసరం లేదు. వర్కౌట్ అయ్యేటే ఉంది, చూద్దాం. అలాగే మన కమీడియన్ బాగుంది. వీళ్ళ లవ్ స్టోరీ కూడా, వీళ్ళ రొమాంటిక్ టైటిల్ కడే పడలేదు. లోపొచ్చిందే లైక్ అదే. అయితే పాపం అయితే ఇక్కడ రాహుల్ రామకృష్ణ గారి కామెడీ ఉంది. ఆ లైఫ్లో అన్నిటికంటే తన హీరో ముఖ్యం అనుకునే ఒక అభిమాని జీవితంలోకి ఆ అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్గా అయితే కనెక్ట్ అవుతుంది సినిమా. ఈ మధ్యలో అయ్యో ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్ అండి. అసలు టర్నింగ్ పాయింట్ అక్కడ ఎవరు నువ్వు కూడా తెలియదు కదా అన్నట్టు మురళీ శర్మ విలన్ ఫాదర్ క్యారెక్టర్ అనుకుంటున్నా, వేరే విలన్ అనుకోవచ్చు. ఎగతాళి చేసినప్పుడు ఆ కోపం అభిమానిగా సాగర్ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మన హీరో రామ్ పోతినేని కళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది, ఎగతాళి చేశాడరా అని. ఆడికి మనమేంటో చూపించాలరా అనే డైలాగ్ పక్కా గట్టి రెస్పాన్స్ అయితే ఉంటుంది, గ్యారంటీ. మామూలుగా ఆ కోపం, ఆవేదన, పట్టుదల టర్నింగ్ పాయింట్ సినిమాలో. ఫ్యాన్స్ ఎగతాళి చేశాడ్రా. అభిమానం అంటే ఏం చూపించాలి? మీరు ఎప్పుడైనా చూపించారా మీ ఫ్యాన్స్ని ఎగతాళి చేస్తే? మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చెప్పండి. మీకు ఇలాంటి హీరో సన్నివేశం మీ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తున్నాడు, మీరు ఎలా రియాక్టర్ అనేది కూడా మెన్షన్ చేయండి. సో అయితే ఇప్పుడు ట్రైలర్లో ఉపేంద్ర గారి ఎంట్రీ, వావ్. ఉపేంద్ర గారి ఎంట్రీ చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ స్టైలు, ఆ మెస్మరైజింగ్ సర్ప్రైజ్. తన హీరో సూర్యాని, అంటే సూర్య తన పేరు, కలవడానికి తన అభిమాని నిరూపించుకునే సాగర్, అంటే మన రామ్ పోతినేని గారు పడే తపన 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 మాకు ఎవ్వరికి తెలియదు. అయితే ఇది నిజంగానే ఒక అన్కండిషనల్ లవ్. ఉపేంద్ర ఆ డైలాగ్ అన్కండిషనల్ లవ్ అని చెప్తారు మన ఉపేంద్ర గారు. ఉపేంద్ర చెప్పే ఆ డైలాగు ఆ మనిషికి నేను ఎక్కడున్నానో లేదో తెలియకపోవచ్చు, కానీ ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఆ మనిషే అని అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ సినిమా ఫీల్ను, అభిమాని మీద త్యాగాన్ని బాగా ఎలివేట్ చేస్తుంది. ట్రైలర్లో బాగా ఎలివేట్ చేసింది. బాగా మామూలుగా అడ్మిరేషన్, ఎమోషనల్, కళ్ళలో నీళ్ళు తరుగుతుంది. అన్కండిషనల్ లవ్, మెస్మరైజింగ్, మామూలుగా లేదు. వాడున్నాడని నాకు తెలియకపోవచ్చు, నేనున్నాడని వాడి వల్లే. అది హీరోకి అభిమాని మీద ఉండాల్సింది కనిపిస్తుంది. అయితే ట్రైలర్ కటింగ్లో చాలా షార్ట్స్ మామూలుగా లేవు. గ్రిప్సింగ్ అని రాహుల్ రామకృష్ణ గారు డైలాగ్
చింతాగున్నాయా వాహ్! 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 అబ్బబ్బబ్బా! అబ్బా! వాహ్! ట్రైలర్ కట్టింగ్ చాలా షార్ట్స్, క్రిప్స్‌గా ఉన్నాయి. వివేక్ 'మెన్‌వీర్' 'మోర్విన్' మ్యూజిక్ థమ్మింగ్ బీట్స్ అదరగొట్టారు బ్యాక్‌గ్రౌండ్‌లో. సినిమా రిచ్‌గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఉంటుంది. బికాజ్ యూ నో మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూ కనిపిస్తుంది. దర్శకుడు మహేష్ బాబు 'పి' ఒక అభిమాని జీవితాన్ని చాలా నిజాయితీగా చూపించబోతున్నాడని తెలుస్తుంది. చివరి షాట్‌లో రామ్ కళ్ళల్లో ఆ తీవ్రత ఆ ఎక్సైట్‌మెంట్ ఆ ఇంటెన్సిటీ ఒక రామ్‌ను పర్ఫార్మెన్స్ బ్రేక్ చేస్తుంది ఈ సినిమాతో. ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్ యాక్టర్. ఇంకొంచెం పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా కాకుండా ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఫ్యాన్ అలాగే ఒక కామన్ ఆడియన్‌ని కదిలించేలా అయితే అనిపిస్తుంది బాగా. బికాస్ దట్ సాటిస్ఫాక్షన్, ఈగర్‌నెస్ గ్రిప్సింగ్ హానెస్టీ, ఎమోషనల్ జర్నీ ఫుల్‌గా ఉంది ఈ సినిమాలో. అయితే మీకు ఆల్రెడీ చూసుంటారు 'చిత్రం' అనే సినిమా మన ఆది పినిశెట్టి గారు ఆల్రెడీ ఎప్పట్లో తీశారు. అక్కడ డిఫరెంట్ స్టోరీ బట్ సేమ్ కైండ్ ఆఫ్ తరహాలో దీంట్లో అన్నీ మిక్స్ చేశారు. లవ్, డ్రామా, మాస్, అభిమాని అన్నీ మిక్స్ చేశారు. అయితే ఫైనల్‌గా వస్తే అయితే మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు కాబట్టి మీకేమనిపించింది ట్రైలర్ బాగా నచ్చిందా? మీరు లైక్ చేసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫైనల్‌గా నాకు అనిపించిన కన్క్లూజన్ ఏంటంటే 'ఆంధ్ర కింగ్' ట్రైలర్ ఇట్స్ ఎ ఫ్యాన్ ఐడల్ అనే ఒక బాండ్స్ మధ్య అన్ని కోణాల్లో సరదా, ప్రేమ మరియు గౌరవం అంటారు చూడు, ప్రైడ్ అన్నీ చూపించారు. రామ్ గారు ఆయన నటనతో మళ్ళీ ఒకసారి క్యూట్ లవర్ బాయ్ మాసిగా మంచిగా కనిపిస్తున్నారు. అన్ని ఎమోషన్స్ బాగా పండించారు. ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్‌తో ఇంకొంచెం అయ్యి ఉంటాయి. బికాస్ కామన్ స్టోరీ అయినా సరే మిక్సప్ మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది కాబట్టి. సో ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫస్ట్ డే చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? మీ ఫస్ట్ డేకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అలాగే ఆ ట్రైలర్ చూస్తుంటే మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి మామ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే. బాయ్.